శ్రోతలందరికీ నమస్కారం. చూడండి, మను ఇద్దరిని మీరు చదివినంత చదువులు చదివించాము, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాము. అన్నీ సమానంగా జరిగినట్లే ఈ ఆస్తి కూడా సమానంగా పంచాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఇద్దరిని పిలిపించాను. కూతురు తనుజ మనోహర్ వైపు సాభిప్రాయంగా చూశాడు విరూపాక్ష. అదే హాల్లో వీళ్లకు కాస్త దూరంలో శూన్యంలోకి దిగులుగా చూస్తూ కూర్చొని ఉంది అతని భార్య మహాలక్ష్మి. మీ ఇష్టం నాన్న, కానీ ఇంత అర్జెంటుగా ఎందుకు ఈ పంపకాలు? మనోహర్ వైపు చూశాడు. అతను తల వంకించుకొని ఆలోచిస్తున్నాడు. సంవత్సరంగా క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 70 ఏళ్ళు దాటాయి. శరీరం రోజుకో రకంగా ఉంటుంది. నాకు ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. మీ అమ్మ ఈ ఊరిలోని ఈ ఇంట్లోనే ఉంటానంటుంది. ఏ భావోద్వేగాలు లేని ముఖంతో వివరించాడు. నాన్న, మీరేమనుకోనంటే నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మను. ముగ్గురు మనోహర్ వైపు చూస్తున్నారు. అందరినీ ఓసారి చూసి తండ్రి వైపు తిరిగి, అన్నీ సమానంగా అంటున్నారు కాబట్టి చెప్పాలనిపిస్తుంది. చెల్లి మెడిసిన్ చేసింది. పీజీ అయ్యేటప్పటికి 8 ఏళ్ళు అయ్యింది తన చదువు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? నేను చదివింది ఎంటెక్. 6 ఏళ్ళు. మెరిట్లో ఫీజు కూడా తక్కువే. తను పెళ్ళికి కట్నం లేకపోయినా తన బంగారం కోసం పెళ్లి ఖర్చులకు ఎన్ని లక్షలైంది? నా పెళ్ళికి ఎంత ఖర్చయింది? తనకు 2 కాన్పులు, శ్రీమంతం, బారసాలలు ఎంత ఖర్చయింది? నా కోసం ఇటువంటి ఖర్చులు ఏమున్నాయి? రేపు అమ్మ ఒంటరైతే తనను ఆడపిల్ల చూసుకోవాల్సిన బాధ్యత లేదంటారు. ఇప్పుడు మాత్రం ఎంతో న్యాయంగా ఆస్తిలో ఆడపిల్లకు సమానమైన హక్కు ఉందంటున్నారు ఆవేదనగా అన్నాడు. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు అతని వైపు. విరూపాక్ష మనోహర్ మాటలకి విస్తుపోయి చూస్తున్నాడు. వీడు మనోయేనా? ఏమైంది వీడికి? చెల్లెలంటే ప్రాణం పెట్టే మనోహర్ ఉన్న ఆస్తిని పిల్లలిద్దరికీ సమంగా పంచుతానంటే, చెల్లెలికి తాను ఇంతవరకు ఖర్చు పెట్టిన డబ్బుకి లెక్కలు కడుతూ ఆస్తంతా తనకే చెందాలంటూ రూల్స్ మాట్లాడుతున్నాడు. తనుజ కూడా ఆశ్చర్యపోతుంది. మను అన్నయ్య ఇలా అంటాడని ఊహించలేదు. నాన్నకి వచ్చిన క్యాన్సర్ అడ్వాన్సెస్ దశలో ఉందని తనకు తెలుసు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతకడని నాన్నకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ మోహన్ కృష్ణ తనతో చెప్పాడు. నాన్న బ్రతికి ఉండగానే ఆస్తి పంపకాలు జరగకపోతే, నాన్న పోయిన తర్వాత అన్నయ్యకే ఆస్తి వెళ్ళిపోతే తనేమి చేయగలదు? ఈసారి నాన్నను చూడడానికి వెళ్ళినప్పుడు విల్లు వ్రాయమని తనే నెమ్మదిగా టాపిక్ తేవాలనుకుంది. కానీ సడన్గా నాన్న అన్నయ్యని తనని ఉన్న పలంగా రమ్మన్నాడు. నాన్నే స్వయంగా ఆస్తి టాపిక్ తెచ్చి ఇద్దరికి సమంగా పంచేస్తానంటే, అమ్మయ్య, కాగల కార్యం గంధర్వులే తీర్చారంటే ఇదేనేమో అనుకుంటూ ఆనందపడింది. తను నోరు జారకుండానే అన్నీ అనుకూలంగా జరిగిపోతుంటే అంతకంటే కావలసింది ఏముందనుకుంది. కానీ మధ్యలో నక్షత్రుడిలా అన్నయ్య తన చదువుకి, పెళ్ళికి, పురుళ్ళకి లెక్కలు కడుతూ ఆస్తి మొత్తం తనే కాజేయాలని చూస్తున్నాడు. తను అలా జరగనివ్వదు. డబ్బు చేదు కాదు తనకు. 2 చేతులా సంపాదిస్తున్నా పుట్టింటి వైపు వచ్చే ఆస్తిని వదులుకునే మూర్ఖురాలు కాదు. మను అన్నయ్యతో పోట్లాట పెట్టుకోనైనా తను నాన్న ఆస్తిలో సగం పట్టుకు వెళ్లాల్సిందే. తన భర్త రాహుల్ కూడా పదే చెప్పి పంపించాడు. మీ నాన్న ఏ క్షణాన పోతాడో దగ్గరుండి ఆస్తి వ్రాయించుకో అంటూ తనను ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తున్నప్పుడు గుర్తు చేశాడు కూడా. తనుజ, ఆమె భర్త ఇద్దరూ పూణేలో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. విరూపాక్ష తనుజ తెలివి కలదని మెడిసిన్ చదివించారు. తనుజ కూడా ముందు నుండి మెరిట్ స్టూడెంట్ మూలాన మెడిసిన్ పూర్తి చేసింది. తర్వాత పీజీ కూడా చదివింది. ఫీజులు ఎక్కువైనా చెన్నైలో మంచి కాలేజీలో చేర్పించి హాస్టల్లో పెట్టి కూతురిని చదివించాడు. పీజీలో ఉండగా తనకు సీనియర్ అయిన రాహుల్ని ప్రేమించింది. రాహుల్ కూడా తనుజను ఇష్టపడ్డాడు. ఇరువురి వైపు కుటుంబాలకు సమ్మతమవడంతో పీజీ పూర్తి అవగానే విరూపాక్ష కూతురికి అట్టహాసంగా పెళ్లి జరిపించాడు.
కూతురికి 50 తులాల బంగారం, కారు కూడా కొనిచ్చాడు. తనుజ భర్త రాహుల్ డబ్బు మనిషి, చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. డబ్బే అతనికి సర్వస్వం. చేసే ప్రతి పనికి డబ్బు విలువ కట్టే మనిషి అతను. మామగారు అవసాన దశలో ఉన్నారే పాపం అన్న కనీస సానుభూతి కూడా లేదు అతనిలో. మనోహర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య వినీత కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. బాగా డబ్బు కలిగిన కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయి. మానవతా విలువలకు, కుటుంబ విలువలకు అర్థం తెలియకుండా పెరిగింది. మను, మా నాన్న నన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడని చెబితే ఏమైందంట ముసలాయనకి సడన్గా అని ప్రశ్నించింది. మామగారికి సంవత్సరం నుండి బాగా లేదని తెలుసు. ఒకసారి వీకెండ్లో భర్తతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్ళి మామగారిని చూసొచ్చింది చుట్టపు చూపుగా. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అత్తగారు మామగారంటే తృణీకార భావన. చూడుమను, వెడితే వెళ్ళావు గాని ఆ ముసలాళ్ళిద్దరినీ కూడా వెంటబెట్టుకొని వచ్చేస్తావేమో. నీదసలే జాలిగుండె కూడాను. ఆ రోగాలు రొష్టుల మనుషులకు సేవ చేయటం నా తరం కాదు. మనిషిని పెడతానన్నా నాకిష్టం లేదు. అవును, మీ నాన్న ఎలాగూ ఎంతో కాలం బ్రతకడని డాక్టర్లు చెప్పేశారు కదా. ఇంకా ఆయనకి ఆయన ఆస్తుల మీద అంత మమకారం ఎందుకు? కూడా తీసుకుపోతాడా ఏమిటి? ఫక్కున నవ్వింది వినీత తన జోక్కి తానే. నీవే కదా వారసుడివి, ఆస్తి వ్రాయించేసుకో. మళ్ళీ ఆ డాక్టర్ అమ్మ నాకు కావాలంటూ పోటీకి వస్తుంది. భార్య ఎంత చెబితే అంతా మనోహర్కి. చూడు విని, నేను మరీ అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా? మా నాన్న ఆస్తి అంతా నాదే. అది తాతల నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. మా నాన్నే సంపాదించాడు. మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఈసారి ఎలాగైనా సరే ఆస్తి వ్యవహారం సెటిల్ చేసుకొని మరీ వస్తాను, సరేనా అంటూ భార్య చుబుకం పట్టుకొని ప్రేమగా ఆమె పెదాలను స్పృశించాడు. మనోహర్ మాటలు విన్న విరూపాక్ష క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు. తన నిర్ణయానికి పిల్లలిద్దరూ కట్టుబడి ఉంటారనుకొని అపోహపడ్డాడు. ఆస్తి అంతా తనకే రావాలన్న అర్థాన్ని స్ఫురిస్తూ మాట్లాడిన మను మాటలకు నివ్వరపోతూ, సరేలే తర్వాత మాట్లాడుకుందాం, ముందు భోజనాలు చెయ్యండంటూ ఆ చర్చ అప్పటికి ఆపేశాడు. ఆ రోజు సాయంత్రం తనుజ తల్లి ఒడిలో పడుకొని ప్రేమగా కబుర్లు చెబుతుంది. అమ్మా, ఎందుకే అంత దిగులు పడుతున్నావు? నాన్న గురించి దిగులు పడుతూ కూర్చుంటే ఆయన ఆరోగ్యం తిరిగి వస్తుందా చెప్పంటూ తల్లి చేతికి ఉన్న బంగారు గాజులను సవరిస్తూ ధైర్యం చెబుతుంది. కూతురి మాటలకు ఆవిడ కళ్ళ నుండి కన్నీటి బొట్లు రాలి పడుతున్నాయి. చీర చెంగుతో కళ్ళు అద్దుకుంటుంది. ఇన్ని గాజులు ఎందుకు వేసుకుంటావే అమ్మా? అసలే మీరిద్దరే ఇంట్లో. అవును, విశ్వమన్నయ్య మిమ్మల్ని చూసి వెడుతున్నాడని నాన్నకు కియోథెరపీ ఇచ్చినప్పుడు అతనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడని సరళ వదిన కూడా అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి తోడుగా పడుకుంటుంది అన్నావు కదా. ఏ క్షణంలో ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో ఏమో. తలో చేతికి 2 జతలు గాజులు ఉంచుకొని, ఈ 6 వంకీ గాజులు నాకిచ్చేయమ్మా, నేను జాగ్రత్త పెడతానంటూ ఆవిడ చేతుల నుండి ఆ గాజులు తీసేసింది. అమ్మా, మరచిపోయాను. నీ చంద్రహారం, పలకసరుల గొలుసు ఇంట్లోనే ఉన్నాయా, లేకపోతే బ్యాంకు లాకర్లో ఉన్నాయా? మహాలక్ష్మికి విశ్వాన్ని, అతని భార్యను తనుజ అలా అనటం బాధ కలిగించింది. భర్తకు పెదనాన్న మనవడు విశ్వం. అదే ఊళ్ళో పక్క వీధిలోనే ఉంటారు. విరూపాక్ష అంటే అభిమానం. బాబాయ్ అంటూ తరచుగా వచ్చి పలకరిస్తాడు భార్యతో కలిసి వస్తూ. బాబాయ్కి క్యాన్సర్ అని తెలిసాక పిల్లలిద్దరూ దగ్గర లేరన్న జాలితో బాబాయ్కి అన్ని వేళలా ఆసరాగా ఉంటున్నాడు. అతని భార్య సరళ కూడా ఉత్తమురాలు. ఏదో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఉన్నంతలో 2 పిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న అభిమానధనుడు. బంధుత్వానికి విలువనిస్తాడు. విశ్వాన్ని కన్న కొడుకులాగే అభిమానిస్తాడు విరూపాక్ష. అమ్మా, నేను అడిగిన దానికి బదులివ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావేమిటి? నగల గురించి కదా అడిగావు. అవన్నీ బ్యాంకు లాకర్లోనే ఉన్నాయి లేవే తను. అమ్మా, అన్నయ్య ఇందాక ఏమన్నాడో గుర్తుందా?
నీవు ఒంటరి దానివైతే నీ బాధ్యత తనదే అన్నట్లుగా అనలేదు. ఒట్టిదమ్మా, వాడి మాటలను నమ్మకు. అంత ప్రేమ నీ మీదే ఉంటే వదినను ఎప్పుడైనా ఇక్కడ వదిలేడా? ఏం, వదిన కూడా రావచ్చు కదా ఇప్పుడు. నాన్న ఆస్తి కోసం వాడు మాట్లాడుతున్న దొంగ మాటలవి. నువ్వు వెర్రి మాలోకంలా నాన్న చనిపోగానే అన్నయ్యతో వెళ్ళిపోతావేమో. రానని చెప్పు ఖరాఖండిగా. నీకు సాయంగా ఒక అటెండర్ని పెడతాను. అప్పుడప్పుడు నేను వచ్చి చూసి వెడతాను, సరేనా? మహాలక్ష్మి కూతురు ఏమి మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. తెల్లబోయింది కూతురి మాటలకు. ఏమిటి, ఇంకా ఆయన బ్రతికి ఉండగానే ఏదో అయిపోయినట్లుగా మాట్లాడేస్తున్నారనుకుంటూ దుఃఖపడింది. మను గాని తను గాని తండ్రి ఆరోగ్యం గురించి విచారించటం లేదు. ఎలా ఉన్నారు నాన్న అన్న పరామర్శ లేదు. ఆస్తి పంపకాల మీదే ఉంది వాళ్ళ దృష్టి అంతా. అయినా ఆయన్ని అనాలి. అసలుకే ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఇప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడటం అవసరమా? ఆ రోజు రాత్రి భోజనం చేశాక మనోహర్ తనుజ ఉన్న గదిలోకి వెళ్ళాడు. భర్తతో ఫోన్లో మాట్లాడుతున్న తనుజ మనోహర్ను చూడగానే మాట్లాడటం ఆపేసి, రా అన్నయ్య కూర్చో అంటూ కుర్చీ ముందుకు తోసింది. ఏమే తను, ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు. నాన్న నీకు బోల్డ్ ఖర్చు పెట్టి చదివించి లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేశాడు. నీవు బావ పూణేలో 2 చేతుల సంపాదించుకుంటున్నారు. అయినా నాన్న ఆస్తి మీద అంత ఆశ ఎందుకే? నాన్న ఆస్తి మొత్తం నాకే చెందుతుంది. నాన్న నీకు సగం ఆస్తి వ్రాసి ఇస్తానంటే ఊరుకోను. మర్యాదగా చెబుతున్నాను, నా ఆస్తి నాకే వ్రాసి ఇచ్చేయమని చెప్పు అంటూ కోపంగా అన్నాడు. చూడు మను అన్నయ్య, నేనేమి వెర్రిబాగుల దాన్ని కాదు అంతా నీకే ఇవ్వమని చెప్పడానికి. నాన్నే సగం ఆస్తి నాకు ఇస్తానంటుంటే నీవెవడివిరా కాదు అనడానికి? ఒకవేళ నీవు అడ్డుపడినా ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. పెద్ద అమ్మ బాధ్యతను నీవే మోస్తానన్నట్లు నాన్న ముందు ప్రగల్భాలు పోతున్నావు. నీ భార్యమని ఎలాంటిదో నాకు తెలియదనుకోకు. అవును, అమ్మ బాధ్యతను మోస్తానో వదిలించుకుంటానో నీకనవసరం. నీకో సంగతి తెలుసా? ఇప్పుడు అమ్మా నాన్న ఉంటున్న ఇంటిని కూడా నా పేరు మీద వ్రాయించేసుకుంటాను. అది ఎలారా ఫూల్? అమ్మ ఈ ఇంటిలోనే ఉంటానంటుంది కదా. అమ్మ చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మ పేరునే ఉంటుంది. అమ్మ పోయే లోపల ఎన్ని మార్పులు వస్తాయో ఎవరికి తెలుసు? హేళనగా అంది తనుజ. లేదు, అమ్మను నేను నా దగ్గరే ఉంచుకుంటాను. ఇంకా ఇక్కడ ఈ ఇల్లు ఎందుకు? అమ్మి పడేస్తాను. ఓ, నీది ఎంత కుచ్చితెబ్బు బుద్ధో నాకు తెలియకనా? అలా మభ్యపెట్టి అమ్మను ఏ ఓల్డేజ్ హోంలోనో పడేసే దుర్మార్గుడివి. ఓహో, ఎంత ప్రేమ తల్లి అమ్మ అంటే. పోనీ అమ్మను కళ్ళల్లో పెట్టుకొని నీవు చూసుకుంటావా? వెటకారంగా ప్రశ్నించాడు. మధ్యాహ్నం అమ్మ ఒడిలో పడుకొని ప్రేమగా తీయగా మాట్లాడుతూ, అమ్మ బంగారు గాజులు నీ బ్యాగ్లో వేసుకున్నావా లేదా? అవును, అవి ఎలాగూ నాకే వస్తాయి అమ్మ చనిపోయాక. ఎలాగూ నావే కదా అని ముందరే తీసేసుకున్నాను. ఇంకా లాకర్లో ఉన్న అమ్మ నగలన్నీ కూడా నావే. డాక్టర్వి కదా, అమ్మకింత విషం ఇచ్చి చంపేసి వాటిని మూటగట్టుకొని పో అంటూ కోపంగా గదిలోంచి బయటకు వచ్చేశాడు. క్రీనీడలో తలుపు పక్కగా నిలబడిన ఒక ఆకారం చటుక్కున పక్కకు వెళ్ళిపోయింది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక అందరినీ హాల్లో సమావేశపరిచాడు విరూపాక్ష. తనుజ తనకు సెలవు లేదని వెళ్ళిపోతానంటుంది. మను కూడా ఆస్తి వ్యవహారం నాన్న ఎప్పుడెప్పుడు తేల్చి చెబుతాడా అన్న ఆతృతతో చూస్తున్నాడు. చూడండి మను, తను, నేను మిమ్మల్ని ఇద్దరిని ఉన్నపలంగా రమ్మనమని చెప్పిన కారణం ఏమిటో మీకు చెప్పాను. కనీసం ఎలా ఉంది నాన్న మీ ఆరోగ్యం అన్న ఒక్క కుశల ప్రశ్న కూడా మీ నుండి లేదు. నాన్న ఎలాగైనా పోతాడు కదా, ఎందుకు అడగటం అని అనుకొని ఉండొచ్చు. తను పెద్ద డాక్టర్, దానికి నా పరిస్థితి అంతా తెలుసు. కానీ దానిలో ఏమాత్రం ఆదుర్ద కానీ బాధ కానీ లేవు. నా కోసమే తల్లడిల్లిపోతున్న మీ అమ్మను ఎవరైనా ఓదార్చారా? మానవతా బంధాలన్నీ డబ్బుతోటే ముడిపడి ఉంటాయన్నది అక్షరాల నిజం. మీ ఇద్దరూ నా ఆస్తి గురించి తగువులు పడుతున్నారని అర్థమైంది.
కాట్ల కుక్కలు కూడా మీకంటే నయమేమో. నేను ఇంకా చావకుండానే నన్ను చంపేసి మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ. ఏ ఒక్కరికి అమ్మ మీద ప్రేమ లేదు. అమ్మ ఈ ఇంట్లోనే ఉంటానంటుంది అని నేను చెప్పినా మీ నుండి స్పందన లేదు. అదేమిటి, అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుందన్న ఆవేదన కానీ బెంగ కానీ ఎవరిలోనూ లేదు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ అమ్మని ఇద్దరూ ప్రేమగా చూసుకుంటారని ఎన్నో ఊహించాను. ఆ ఉద్దేశ్యంతోటే ఇద్దరికీ ఆస్తిని సమానంగా ఇవ్వాలనుకున్నాను. కానీ నా ఆశను ఒమ్ము చేశారిద్దరూ. నా కడుపున పుట్టకపోయినా విశ్వం నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈ విషయం మీకు తెలిసినా మీలో ఏమాత్రం సిగ్గు కలగటం లేదు. విశ్వం ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నా ఏనాడు నా ముందు చేయి చాచి డబ్బు సాయం చెయ్యమని అడగని అభిమాన ధనుడు. సరళ మామయ్య గారు, అత్తయ్య గారు అంటూ ఎంతో ప్రేమగా ఉంటుంది. అమ్మకి ఒంట్లో బాగాలేక లేవలేకపోతే ఎంతో సేవ చేస్తుంది. ఏనాడైనా నీ భార్య మమ్మల్ని అలా పిలిచిందిరా మను? నిన్న రాత్రి మీ అమ్మ మీ ఇద్దరి మాటలు విని దుఃఖంతో తల్లడిల్లిపోయింది. నాకు చెప్పకూడదనుకుందిట. కానీ అర్ధరాత్రి వేళ కూర్చొని ఏడుస్తుంటే కారణం అడిగితే అప్పుడు చెప్పింది. నేను రాత్రి అంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నేను సంపాదించిన ఆస్తి అంతా నా స్వార్జితం. దాన్ని ఎలాగైనా చేసుకునే హక్కు నాకు ఉంది. ఆస్తిలో సగం భాగం ఈ ఇల్లు విశ్వం పేరున వ్రాస్తాను. విశ్వం, సరళ మీ అమ్మను కళ్ళల్లో పెట్టుకొని మరీ చూసుకుంటారు. మిగతా సగం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేస్తాను. ఈ నా నిర్ణయం మీకు కోపం తెప్పిస్తుందని తెలుసు. ఒక తండ్రిగా మీకు ఏది కావలసి వచ్చినా సంతోషంగా సమకూర్చాను, ప్రయోజకులను చేశాను. కానీ మీలో ఎవరికి మీ తల్లిదండ్రుల పట్ల గౌరవ అభిమానాలు లేవు. మీరు నా కడుపున పుట్టిన బిడ్డలేనా అనుకుంటూ విచారపడుతున్నాను ఇప్పుడు. ఇంతకంటే నేనేమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నానంటూ లోపలికి వెళ్ళిపోయాడు విరూపాక్ష. మను తనుల ముఖాలు అవమానంతో ఎర్రబడ్డాయి. ఇద్దరూ ఒకరినొకరు క్రోధంగా చూసుకున్నారు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదని తెలుసు కనుక ఇద్దరూ మరో మాట మాట్లాడకుండా తిరుగు ప్రయాణం అయ్యారు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.